జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సర ధనస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనము ఏ ఆధారంతో చెప్పుకుంటున్నాము అంటే దీర్ఘకాలికంగా అంటే సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారం చూసి మనము చెప్పుకుంటున్నాం. అయితే దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే శని, రాహు, గురు, కేతు. ఈ 4 గ్రహాలు సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తుంటారు. ఈ సంచారం వలన ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల ఏదైనా స్థాన మార్పిడి ఏమైనా జరుగుతూ ఉందా? ఆ మార్పుల వలన ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో శని ఒక మార్పు అయితే ఉండదు అండి. శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. శని అంటే ఈ సంవత్సరం పొడవునా కూడా శని మీన రాశిలోనే ఉంటారు. శని ఒక రాశి మార్పు జరగదు. ఇక రాహుకేతు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 సంవత్సరంలో ఈ డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలోనే, కేతు కూడా యాజ్ ఇట్ ఈస్ సింహంలోనే సంచారం చేస్తుంటారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరానికి వస్తారు, కేతు కర్కాటక రాశిలోకి వెళ్తారు. ఇక గురుగ్రహ మార్పు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే 2026 జూన్ 2వ తేదీ గురువు గారు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. యాక్చువల్లీ గురు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి 2026 అక్టోబర్ 31వ తేదీ మళ్ళా సింహంలోకి ప్రవేశం చేస్తారు. జస్ట్ 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటున్నారు. ఏదైతే ఈ 4 గ్రహాల ఒక సంచారం వలన ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి అర్ధాష్టమ శని దోషం ఉన్నది. ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అది మీకు ఆల్రెడీ తెలుసు. చతుర్థ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కేంద్ర స్థానం అవుతుంది. అది 4వ స్థానం అంటే ఏంటి? మానసిక సుఖ స్థానము, మన ఇంటికి సంబంధించిన స్థానము, మన తల్లికి సంబంధించిన స్థానము, మన గృహ కంఫర్ట్కి సంబంధించిన స్థానము, మన మనశ్శాంతిగా ఉన్నామా అది అని సూచించే స్థానం చతుర్థ స్థానము. అలాంటి స్థానంలో శని వచ్చినప్పుడు, ఈ శని చతుర్థ స్థానంలో వచ్చినప్పుడు ముఖ్యంగా మన మానసిక క్లేశం అనేది ఉంటుంది. మానసికంగా చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. తల్లితో విరోధము, తల్లితో ఇబ్బందులు, అలానే ఇంటికి సంబంధించిన విషయాలలో అంటే ఇంట్లో ఏదో ఒకటి ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. మీకు తెలియని ఇబ్బందులు. అటు ఉద్యోగంలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉండరండి. ఉద్యోగం చేసే చోటు మీ కొలీగ్స్తో ఇబ్బందులు, వాళ్ళతో చాలా ఒడిదుడుకులు, అవమానాలు, ఉద్యోగం కోల్పోవడం లాంటిది, ఉద్యోగం విషయంలో చాలా ఒత్తిడులు ఎదుర్కోవడం లాంటిది, ఇలాంటివన్నీ ఫేస్ చేయవలసిన ప్రమేయము చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు. అలానే స్థాన సంచార సూచనము అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక స్థానానికి మారడం లాంటిది. ఆ స్థానం మారినా కూడా అక్కడ కూడా ఇబ్బందులే, చాలా మానసిక ఇబ్బందులండి. భయం, తెలియని భయం అండి. ఇన్నర్ ఒక భయము, కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ధనుసు రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఇలాగే ఉంటుందా? చూడండి, మీ జన్మ జాతకంలో ఇప్పుడు శని మీనరాశిలో వచ్చారు. మీనరాశిలో వచ్చిన శని అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. అంటే ప్లానెట్ స్ట్రెంగ్త్. శని గనక మీనరాశిలో మీ జన్మజాతకంలో అష్టకర్గ బిందులు 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు అండి. అవి చెప్పుకోలేనంత ఇబ్బందులు. భయము, ఉద్యోగం లేకుండా ఉండడము, సడన్గా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు వితౌట్ రీజన్. ఉన్న మంచి స్థానం నుంచి ఎక్కడో వెళ్ళి బతకాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే రాశి ఫలితాంశాలు ఒక రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. అష్టకర్గ బిందులు 0, 1, 2 కనుక ఉంటే మాత్రమే అలాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బందులు. సడన్గా జాబ్ నుంచి బయట రావడము, జాబ్ లేకుండా ఉండడము, మంచి స్థానంలో ఉంటారు, మంచి ప్లేస్లో ఉంటారు, ఎక్కడో వెళ్ళి బతకాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్.
అదే 4, 5, 6 అష్టకర్మ బిందువులు కనుక ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా పూర్తిగా మిమ్మల్ని డెమాలిష్ చేయడు శనిదేవుడు, పూర్తిగా ఇబ్బందులు పెట్టడు. మొత్తానికి చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు ఇలాంటి ఫలితాలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మనకి ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి ఒక చిన్న మంచి ఒక వార్త ఏంటి అంటే, మంచిగా ఉండదు ఏంటి అంటే, గురుబలం మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఉద్యోగం వెళ్తుందేమో అన్న వాళ్ళకి కూడా అక్కడ ఉద్యోగం పోకుండా కూడా మీకు చాలా వరకు సేవ్ చేస్తూ వచ్చింది సప్తమ స్థానంలో ఉంటున్న ఆ గురువు. అంటే అంతా మిమ్మల్ని సేవ్ చేయడము, ఉన్న ఇబ్బందుల నుంచి కొంచెం తట్టుకొని నిలదొక్కుని ముందుకు సాగే ఒక మంచిగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సప్తమ స్థానంలో గురువు గారు మీకు చాలా అంతవరకు పాజిటివ్ ఎనర్జీ తీసుకువచ్చి పెట్టి ఉంటారు. అయితే 2025 ఈ నవంబర్ డిసెంబర్లో గురుబలం తగ్గి ఉంది. ఈ 2 మాసాలు మీరు కొంచెం డిస్టర్బెన్సెస్ మీరు ఫీల్ అయ్యి ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, ఉద్యోగంలో ఇబ్బందులు, చాలా అంతవరకు ఆరోగ్యంలో ఇబ్బందులు, ఫ్రస్ట్రేషన్, మీరు ఇవన్నీ చూసి ఉంటారు. అయితే 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు కూడా మళ్ళీ ధనుసు రాశి వాళ్ళకి అంతగా నెగిటివ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. పర్లేదు, కొంచెం ఈ అర్ధాష్టమ శని లాంటి ఈ గోచరంలో వచ్చినప్పుడు మనకి గురుబలం కూడా తోడవుతోంది కాబట్టి కొంచెం పాజిటివ్గా మీరు ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్తారు. ఆ ఇబ్బందులన్నీ తట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ జూన్ 2వ తేదీ లోపల మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలలో మీరు ఏదైనా చేసుకోండి, ఉద్యోగం వెతుక్కోండి. సో మంచిగా మీకు పాజిటివ్ సైడ్ మీకు ఉంటుంది అని అర్థం. అయితే 2026 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ 5 మాసాలు ఎగైన్ ధనుసు రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు, ఒడదొడుకులు, ఆర్థికంగా ఇబ్బందులు, కౌటుంబిక ఇబ్బందులు, ఉద్యోగ ఇబ్బందులు, భయము, తెలియని భయము, అపవాదము, అవమానాలు, కోర్టు కేసులు ఇరుక్కుపోవడం లాంటిది, చాలా ఒడిదొడుకులు, ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ప్రమేయము ఏర్పడుతూ ఉంటుంది. సో జూన్ 2వ తేదీ తర్వాత అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ధనుసు రాశి వాళ్ళకి పూర్తి ప్రమాణంలో అంతగా బాగోలేదు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. పైగా నవమ స్థానంలో కేతు, ఎన్ని పూజలు చేసినా ఇంతే, ఇంకా పూజలు వద్దు, ఏమి వద్దు, దేవుడు పెట్టినట్లు జరగని అన్నట్టుగా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 2026 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మాసాలు మాత్రమే ధనుసు రాశి వాళ్ళకి కాస్త ఒడదొడుకులు, ఇబ్బందులు, ఉద్యోగం కోల్పోవడము, ఉద్యోగంలో అవమానాలు, వృథా మిమ్మల్ని తీసేస్తారండి ఉద్యోగం నుంచి. అట్లాంటి సిచ్యుయేషన్ అందరికీ రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అష్టకర్మ బిందువులు చెప్పాను. సో అష్టకర్మ బిందువుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ధనుసు రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఉద్యోగాలు పోవు. జాగ్రత్త, అంటే బాగా వినండి. అష్టకర్మ బిందువులు మీ దశాభుక్తి ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. మొత్తానికి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది. ఈ 5 మాసాలు మాత్రమే మీరు చేయవలసిందల్లా, అంటే ఏది వచ్చినా మీరు టెన్షన్ పడకండి, అధైర్యంగా ఫీల్ అవ్వకండి, ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెన్స్ కోల్పోకండి. ప్రతిరోజు ఓం నమ శివాయ ఒక 1000 సార్లు చదువుకోండి. ఇదొక్కటి చేయండి చాలు. అలానే కొంచెం శనగలతో చేసిన తీపి పదార్థాలని ఎక్కడైనా ఎవరికైనా లైక్ ఎవరైనా లేని వాళ్ళకి అట్లా ఎవరికైనా తినడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలానే కొంచెం తప్పనిసరిగా ఈ ఒక శివుడికి రుద్రాభిషేకం లాంటిది చేయించుకోవడానికి, అలానే జలాభిషేకం చేపిస్తూ ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. రోజు ఏదైనా జలాభిషేకము శివుడికి మీరు అందచేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.